డ్యూడ్ సినిమా చూశాను భయ్యా. సినిమా నాకైతే బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే లవ్ టుడే డ్రాగన్ సినిమాలు చూశాక ప్రదీప్ రంగనాథన్ సినిమా అంటే మనకు మైండ్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ కి ఈ సినిమా మాత్రం కరెక్ట్ గా మ్యాచ్ అయింది భయ్యా. ఇక సినిమా కథ విషయానికి వస్తే గగన్ తన మావయ్య కూతురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. పెద్దయిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో తను ఓపెన్ అయి తన పైనుండే ప్రేమని గగన్ కి చెప్తుంది. అప్పుడు గగన్ నేను నిన్ను ఫ్రెండ్ లా మాత్రమే చూశాను, నీ మీద నాకు ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు అని రిజెక్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో తనని మిస్ అయిన గగన్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి తన మావయ్యకు చెప్పి ఒప్పించుకుంటాడు. ఇక పెళ్లి సెట్ అయిన తర్వాత తిరిగి వచ్చిన తన మరదలు గగన్ కి ఒక షాక్ ఇస్తుంది. అదేంటో కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసేదే. తన మరదలు వేరే అబ్బాయితో లవ్ లో ఉంటుంది. అయితే ఆ విషయం గగన్ కి చెప్పిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉన్న తన మావయ్య వీళ్ళిద్దరికి ప్రమాదమని వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి గగన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎలాంటి ప్లాన్స్ వేశారు, వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా రైటింగ్ మాత్రం చాలా డీసెంట్ గా అనిపించింది, కొన్ని చోట్ల అయితే బ్రిలియంట్ గా అనిపించింది. ఎస్పెషల్ గా క్యాస్ట్ గురించి చాలా సెన్సిటివ్ డైలాగ్స్ నే వాడుతూ కొంచెం డెప్త్ ఉండే ఇంపాక్ట్ తోటి ఆ పాయింట్ నైతే రేస్ చేశాడు. ఇక ప్రదీప్ రంగనాథన్ లాంటి ఆర్టిస్ట్ ని ఎలా అయితే యూటిలైజ్ చేసుకోవాలో అలా యూటిలైజ్ చేసుకోవడంలో కీర్తీశ్వరన్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్తాను. ఓవరాల్ గా డ్యూడ్ సినిమా ఈ దీవాళీ టైంలో ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఒక డీసెంట్ ఫిలిం అండ్ యూత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి.